మూసీ నది ప్రక్షాళనలో భాగంగా రెండో రోజు అధికారుల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే రివర్ బెడ్ లో ఉన్న ఇంట్లను గుర్తించిన అధికారులు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో ఉదయం నుంచి అధికారులు మూసీ రివర్ బెడ్ లో పర్యటిస్తున్నారు. డీసీఎంలతో స్పాట్ కు రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. ఇండ్లలో ఉన్న జనాన్ని ఖాళీ చేయించి సామాన్లను షిఫ్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే రెవెన్యూ అధికారులను స్థానిక జనం అడ్డుకుంటున్నారు. ఇటు ఎల్బీ నగర్ సెగ్మెంట్ లోని చైతన్యపురి, సత్యనగర్, న్యూ మారుతి నగర్ లో జనం ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు కూల్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వచ్చి తమ ఇండ్లు కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా రెండో రోజు అధికారుల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే రివర్ బెడ్ లో ఉన్న ఇండ్లను గుర్తించిన అధికారులు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో ఉదయం నుంచి అధికారులు మూసీ రివర్ బెడ్ లో పర్యటిస్తున్నారు. డీసీఎంలతో స్పాట్ కి చేరుకున్న అధికారులు ఇండ్లలో ఉన్న జనాన్ని ఖాళీ చేయించి సామాన్లను షిఫ్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే రెవెన్యూ అధికారులను స్థానిక జనం అడ్డుకుంటున్నారు. ఇటు ఎల్బీ నగర్ సెగ్మెంట్ లోని చైతన్యపురి, సత్యనగర్, న్యూ మారుతి నగర్ లో జనం ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు కూల్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఎన్నో ఇండ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వచ్చి తమ ఇండ్లు కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ రివర్ బెడ్ల సర్వే, నివాసితుల తరలింపుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చైతన్యపూర్ నుంచి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏంటి? ఏకంగా ఇవాళ డీసీఎంలు తీసుకొని వచ్చి ఆ డీసీఎంలోనే పూర్తి స్థాయి సామాన్లు కూడా తీసుకువెళ్దాం. రివర్ బెడ్లో వచ్చినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్లకు కేటాయించబోయేటువంటి డబల్ బెడ్రూమ్ లో ఆ సామాన్లు మొత్తం దింపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మనం ఉన్నటువంటి ఏరియా ప్రస్తుతం చైతన్యపురిలోని న్యూ వినాయక్ నగర్, న్యూ మారుతి నగర్లో ప్రస్తుతం నేనున్నా. ఒకసారి మూసీ రివర్ బెడ్లో ఎన్ని ఇల్లులు రివర్ బెడ్లో మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తం రివర్ బెడ్లో ఎన్ని ఇల్లులు వచ్చాయని అధికారులు గుర్తించారనేది ఒకసారి మనం ఇగో ఈ డాటా చూద్దాము. ఇది ఎగ్జాక్ట్గా అధికారులు దగ్గర నుంచి మనము చూసినటువంటి డాటా. సో హైదరాబాద్ జిల్లాలో మొదటగా పైన చూడొచ్చు మనం, అంబర్పేట్లో దాదాపుగా 66 ఇల్లులు, ఆసిఫ్ నగర్లో 14, బహదూర్పురాలో 527, చార్మినార్లో 3, గోల్కొండలో 50, హిమాయత్ నగర్లో 263, నాంపల్లిలో 604, సైదాబాద్లో 70. ఇట్లా హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1595 ఇళ్లను రివర్ బెడ్లోకి వస్తాయి అనేది అధికారులు గుర్తించారు. ఇక మేడ్చల్ జిల్లా కింద చూస్తే ఉప్పల్లో 236, మేడిపల్లిలో 1, గట్కేసర్లో 2, మొత్తం 239. ఇక తర్వాత చూస్తే రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మేట్లో 1 ఇల్లు కూడా లేదు. కానీ గండిపేటలో, దాని తర్వాత రాజేంద్ర నగర్లో, గండిపేటలో 32 ఇల్లులు, రాజేంద్ర నగర్లో 300 ఇల్లులు, మొత్తం రంగారెడ్డి జిల్లాలో 332 ఇల్లులు. మొత్తం ఓవరాల్గా 3 జిల్లాలు గమనిస్తే 2166 ఇళ్లను మొత్తం రివర్ బెడ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది అధికారులు చూస్తున్నటువంటి ఈ ఇల్లేమో మూసీలోకి వస్తుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్బి అంటే ఆ రివర్ బెడ్ అని చెప్పి ఇది క్రాస్ మార్క్, అంటే ఈ ఇల్లుని మేము మూసీలో ఉన్నట్లు గుర్తించినాము, ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ నుంచి తరలించేందుకు మేము సిద్ధమవుతున్నాం అనేది ఇండికేషన్ క్లియర్గా. సో ఈ ఇళ్ళకి సంబంధించినటువంటి పెద్దమ్మ ఉన్నారు, మాట్లాడదాం ఆమెతో. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఆవేదన ఏంటి, అధికారులను అడుగుతున్నటువంటి అంశం ఏందని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? పేరేం పేరు? ప్రమీల. ఇప్పుడు అమ్మ, నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? మేము 50 ఏండ్లు, 45 ఏండ్లు పెళ్ళి అయ్యి, అంకుల్ అయితే 50 ఏండ్లు. అప్పటి సంది మేము ఇన్నే ఉంటున్నాం. ఒక 10 ఏళ్ళు ఆడ కిరాయికున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళు ఈడు ఉండబట్టి. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకొని ముందు గుడి చేసుకున్నారా లేకపోతే ఫస్ట్ ఇల్లే కట్టుకున్నా? 2 స్లాబ్ రూమ్లు వేసినాము. ఆ నుంచి మా మరిది మేము, ఆ నుంచి మళ్ళీ రేకులు వేసినాం, ఇద్దరు దాని. ఇప్పుడు
అన్ని సంవత్సరాల క్రితం వేసారు కదా, అప్పుడు ఇప్పుడు కాదు నేను అడిగేది, అప్పుడు మీరు వేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు మూసి నీళ్ళు ఇక్కడ వచ్చేదా? వర్షం వచ్చింది మేము స్లాబ్ వేసినాం. స్లాబ్ వేయగానే ఆ ఏడు మొన్న అప్పుడు వచ్చినాయి చూడు వరదబా, అప్పుడు బాగా వచ్చింది వర్షం. వస్తే ఆడ బాగా ఎత్తుండే, ఆడ కూలిపోయింది. అక్కడ వరే ఇటు వచ్చింది, ఇటు వచ్చి మళ్ళీ ఇటుకెళ్ళి అటు మళ్ళీంది. అటు మళ్ళీ ఆ గుండె అవతల కళ్ళే పోయినాయి. ఎత్తు మీద ఉంది, మనకు ఎలుపు ఉంది, పరుచుకొని పోయినాయి నీళ్లు, కానీ ఇడికి రాలేదు. ఇంతవరకు అయ్యింది ఇడికి 3-4 సార్లు వరద వచ్చి, ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ సంది ఎప్పుడు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కింద ఎట్లా పోతున్నాయి పరుచుకొని, అట్లనే రేపు ఊట వచ్చినా అట్లనే, ఇప్పుడు అట్లనే మొత్తం పట్నం మునిగితేనే ఇంతవరకు వస్తుంది. సగం పట్నం మునిగినా కానీ ఇప్పుడు ఎట్లా పోతున్నాయి అట్లా, లేకుంటే ఎలుపు పరుచుకొని. 3-4 సంవత్సరాల క్రితం మస్తు వర్షాలు వచ్చినాయి హైదరాబాద్ లో, 2020లో వచ్చినాయి. చాలా వరకు ఇల్లులు, ఏరియాలు, కాలనీలు మునిగినాయి. అప్పుడు మన కాలనీ పరిస్థితి గిరాంటి అంతా పోయినా కానీ మనది పోలేదు. మేము ఎప్పుడు ఎక్కడ బయట వాళ్ళేది పోలేదు. ఇట్లనే అది ఏంటి నీళ్లు వదులుతున్నాం అన్నారు గండిపేట, నీళ్లు వదులుతున్నాయి జాగ్రత్త అని చెప్పారు. సరే అని 2-3 సార్లు చేసి చూసినాం కానీ ఎట్లా పోయి అట్లా పోయినాయి. మీకేమి ఇబ్బంది కాదు? మాకు ఏ ఇబ్బంది కాలేదు, మంచిగానే ఉంది. వీడికి వచ్చి ఈ ఎర్ర ఇంకుతోని మార్క్ వేసిన వాళ్ళు ఎవరు? ఏమో వాళ్ళు ఎవరో మరి మీ వాళ్ళే. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆమె పేరు మేడం అంట, ఆ మేడం వచ్చింది లోపలికి పోయింది. మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే మాకు ఏమొద్దు, మరి మా ఇల్లు మాకు కావాలని మేము అన్నాం. అని మేము లోపల మాట్లాడుతూనే వీడు వేసిపోయారు. ఇప్పుడు ఇది ఎందుకు వేస్తున్నారు నువ్వు అడిగినావా? అడిగినాము. అడిగితే మీ ఇల్లు పోతుందమ్మా, మీ ఇల్లు కిందికి ఉంది అంటే అట్ట పోతుంది, అందరు పోయి మా ఇల్లు కూడా కొట్టి దానికి వచ్చినాం, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాంగా అని అన్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దు ఏమొద్దు, మా ఇల్లు మాకు కావాలన్నాం. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దన్నారు. అయితే నాకు ఇప్పుడు ఈ ఇల్లు ఒకవేళ మీరు తీసుకుంటే ఈ ఇల్లు ఖరీదు ఇంత, నాకు ఇన్ని పైసలు కావాలని మీరు అడిగిర్రా, లేకపోతే వాళ్ళు ఏమైనా చెప్పిరా ఇస్తా అని? మీరేమని చెప్పురు అంటే మేమేం చెప్పు, తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ తీసుకో, లేకుంటే మీ ఇష్టం అనుకుంటే పోయారు. అంతేనా? డబుల్ బెడ్రూమ్ ఒకటే ఇస్తా అంటురా, మిగతా ఈ పైసలు కానీ ఏమన్నా మీ ఇష్టం అన్నారు. ఇక్కడ అన్ని ఇళ్ళకి వేసినట్టున్నారుగా? అన్ని నెలలకు ఇప్పుడు 2 ఇళ్ళకి వేసారు, కింద 5-6-10 ఇళ్ళకి వేసారు. అది ఇప్పుడు మరి సిద్ధం ఉన్నావా అమ్మ డబుల్ బెడ్రూమ్ ఇస్తే? ఏం సిద్ధం ఉన్నాము, ఎక్కడ పోయి సామి మేము 2 ముసలి మాట్లాడాలి. నువ్వు కూడా తాతానికి ఎంతమంది పిల్లలే? నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. ఇక మేము ఇద్దరం ఈయనే ఉంటాం. మా పిల్లలు పెళ్లిళ్ళు చేసినాము. ఇక వాళ్ళు మా బిడ్డలకు కొంచెం కట్టం కింద పైసలు ఇచ్చేది ఉండే. అయితే మళ్ళీ ఇస్తే రూమ్ ఇవ్వచ్చు అని మేము అనుకున్నాం. మా కొడుకు ఆయన పెళ్లి చేసిన ఆయన అంతలో ఆయన ఉండు. ఇక మా ఏదో కూలి చేసుకుంటా మేము ఇద్దరం బతుకుతున్నాం. అట్లా ఇప్పుడు ఓన్లీ మీ ఇద్దరే ఉంటారా? ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు ఉంది. మా కొడుకు ఇప్పుడు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఉంటారు, మీ మరిది ఇద్దరు ఉంటారు కదా, మరి డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారట? అదే అంటే డబుల్ బెడ్రూమ్ గాలేకి ఇస్తామన్నారు. గాలేకి ఇస్తామన్నారు. ఒకరికి ఇచ్చిరా అంటే మనకేమరక, ఒకరు ఇద్దరు మనకేమి ఒకరొకరు పేరు చెప్పలే. ఇద్దరు ఇల్లు ఇది మాకు తమ్మింది మాది. నాదే మా తమ్ముడు లేడు, మేమున్నాము అని మా పేరే చెప్పినాం అంతే, మా తమ్ముని పేరు చెప్పలే. ఇప్పుడు ఏది మీకు ఇల్లు ఈయనే ఉంటారా? మీరు ఈయనే ఉంటాం మేము, మాకు ఎక్కడ పోలేము. ఆ బట్టలు పెట్టి మాకు వద్దు. పాపం ఇగో వీళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్లలిద్దరికి పెళ్లి చేసినారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. సో ఇట్లా అనేక కుటుంబాలు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని ఇళ్ళకి ఆర్బి అంటే రివర్ బెడ్లో ఈ ఇల్లులు వస్తాయని రెడ్ మార్క్తో ఆల్రెడీ మార్కింగ్ చేసినారు అధికారులు. డీసీఎంలు కూడా తీసుకొచ్చినారు. మరి పోలీస్ ఫోర్స్తో ఇవాళ తీసుకెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. కానీ మనకి మాత్రం అధికారులు తీసుకొచ్చినటువంటి డీసీఎంలు కూడా కనబడ్డాయి. సో ఆ డీసీఎంల ద్వారా సామాన్లు తరలించేటువంటి ప్రయత్నం జరగబోతుంది అనేది అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా గుర్తించేటువంటి పనిలో ఉన్నది. ఒకసారి మనం ఈ ఇల్లు చూడొచ్చు, ఇక్కడ నుంచి తీసుకో. ఈ ఇల్లు ఉన్నది మనం మొత్తం ఇంకు వేసి